పెద్దే హలో మామ, నమస్తే మామ. నేను చాలా రోజుల తర్వాత ఫిష్ కి అయితే బయలుదేరాను. ఫస్ట్ అయితే ఐటమ్స్ అయితే చూపిస్తాను. మన కొత్త కలెక్షన్ ఇది. రాడ్ అయితే మనం ఎప్పుడు వాడింది ఫైర్ ఫాక్స్ ఫిక్చర్, కానీ రీల్ అయితే కొత్తది మామ. ఫైర్ ఫాక్స్ క్రియేట్ 18 kg డ్రాక్, చాలా సూపర్ స్మూత్ అండ్ సూపర్ పవర్ ఉంటది దానికి. ఈ ఫ్రాగ్ వచ్చి ఫైర్ ఫాక్స్ కిడ. సో ఇది తీసుకొని చాలా రోజులు అయింది కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు మామ. దీనికి ఉన్న వెనకున్న సీసం కూడాను నేను సపరేట్ గా అయితే అతికించాను, కొద్దిగా అటాకింగ్ బాగుండాలని చెప్పి. సంబరాల వల్ల నేను ఈ మధ్యన అయితే ఫిషింగ్ కి వెళ్ళమే మానేశాను మామ. ఒక రోజు టైం దొరికితే వచ్చాను. చూద్దాం ఈ రోజు అసలు ఏం దొరుకుతాయి, ఎట్లా జరిగిందో షికారి మీకు కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. మామ ఫస్ట్ గేల మేడమే లేడు మామ. మన కప్పముండకి కొర్రమీను లిప్ కిస్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి? అదే మామ, అటాక్ చేసి మిస్ అయిపోయింది. దీనికి కారణం మన జగనన్న బ్యాగే. మన ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ చాలా మంది కామెంట్ పెడుతుంటారు, బ్యాగ్ మార్చావు ఏం బ్యాగ్ పట్టుకే అన్నమని. కానీ ఇది వేసుకుని చేపలకు వస్తే నాకు ఖచ్చితంగా చేపలు దొరుకుతాయని నమ్మకం మామ. చూడండి ఇప్పుడు ఎట్లా చేపలు పడతాను. మనం లక్కీ బ్యాగ్ వేసుకున్న తర్వాత కూడా కొరమీన్ దొరకలేదంటే ఈ కొరమీన్కి ఇంకా భూమి మీద నూకలు ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడైతే ప్లేస్ మార్చాను. ఇప్పుడు చూడండి మనం ఎట్లా అటాక్ చేస్తుందో. ఈ కొరమీను అనకొండ సినిమాలో యమ స్పీడ్ మీద వచ్చి మనిషిని పట్టుకుని వదిలేసింది. దాన్ని ఎలాగైనా పట్టాలనేసి మళ్ళీ అదే ప్లేస్ లో అయితే వేసాను. కప్పను లాగుతూ ఉంటే వెనక నుంచి వచ్చి టెస్టింగ్ చేస్తున్నట్టు ఉంది. అది ఒరిజినల్ కప్ప, కంపెనీ కప్ప అని. ముచ్చటగా మూడోసారి అయితే వేసినాను. ఏం జరిగిందో చూడండి. ఇంతసేపు దాన్ని పడదామనేసి ఇక్కడ వెయిట్ చేశాను. తీరా అది పైకి లేచి తోకతో టాటా చెప్పి నీటిలోనే పడిపోయింది. ఇక్కడ నా తప్పు కూడా ఉంది మామ. కొరమీన్ అటాక్ చేసిన మినిమం 3 seconds తర్వాత షాట్ కొట్టాలి. అది 2 సార్లు ఆడించడం వల్ల మూడోసారి గావర్ని అయితే షాట్ అయితే కొట్టేశాను. మీరైతే టైమింగ్ ఇచ్చి షాట్ కొట్టండి, అలాగైతే చేపలు మిస్ చేసుకోకండి. సో మళ్ళీ ఇదే ప్లేస్ లో కొద్దిగా దూరంలో అయితే వేసాను. సో మనకు ఒక చేప అయితే దొరికింది. తీస్తాను కూడా బయటికి. అది ఎట్లా తీస్తానో ఏంది కథ మీకు కూడా చూపిస్తా చూడండి. పెద్దే పెద్దే రీల్ కి, లైన్ కి, కప్పకి ఇదే మామ తొలిత బోని ఫస్ట్ కొరమీను. ఇదైతే ఒక 30 kg దాకా ఉంటది. దీంతో అయితే వెయిట్ లిఫ్ట్ చేస్తాను చూడండి మామ. మన రాడ్ పవర్ ఏందో తెలుస్తుంది మీకు. ప్రస్తుతానికి అయితే చిన్న చేపే కావచ్చు, కాకపోతే దీనికన్నా పెద్ద చేప పట్టి మరి దీంతో వెయిట్ లిఫ్టింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మనం ఇంకో ప్లేస్ కి అయితే వెళ్ళాం మామ. చూడండి గడ్డ మధ్యన అయితే ఒక దుక్క ముక్క అయితే పడిపోయింది. దాని మీదకి వెళ్ళి చిన్న ప్లేసుల్లో అయితే వేసాను. ఇక్కడ కూడా ఒక కొరమీను అయితే అటాక్ చేస్తుంది. అది కూడా ఎట్లా పట్టానో చూపిస్తాను. మామ నేను రీల్ పట్టుకుని వచ్చినప్పుడు ఇదే లొకేషన్ కి పెద్ద చేపలు పడదామని వచ్చాను. కానీ నేను అనుకున్న దానికంటే చాలా చిన్నవి అయితే దొరుకుతున్నాయి. పెద్ద అనుకున్నాను బాబు ఇది రాగడం చూసి. పెద్ద చేపలు పడదామని వస్తే చూడడం చాలా రోజులు అయింది కానీ దీన్ని ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇదే ఫస్ట్ యూజ్ చేయడం. మరి కొద్దిగా ముందుకెళ్ళాను గేలా వేయడానికి, కానీ ఇక్కడ చేపలు అయితే కనిపిస్తున్నాయి కానీ గేలా వేయడానికి అవకాశం లేదు మామ. అలాగని గేలా ముంచి స్లింగ్ షాట్ అయితే తీసాను. ఇక్కడైతే ఒక జిలేబీ అయితే కనిపిస్తుంది. దాన్ని ఎట్లా కొట్టాను చూడండి. కొట్టింది కొట్టుకోనా.
కొరకైతే కుటుంబమా పెద్ద కొరకైతే అవి కింద దిగి ఎందుకే మంచిది. ఇక్కడ ఒక జిలేబీ చేప అయితే కనిపించింది. మొత్తానికి ఏదో విధంగా స్లింగ్ షాట్ అయితే కొట్టేశాను కానీ దాని పైకి లాగుతుంటే అయితే గడ్డిలో చిక్కుంది మామ. అక్కడ కనీసం నేను దిగుతుంటే కనీసం పట్టుకోవడానికి కూడా ఏదైతే లేదు. దాన్ని బయటకి ఎట్లా తీయాలో తెలియదు, నేను కిందకి ఎలా దిగాలో తెలియదు, కనీసం సపోర్ట్ ఇంకా లేదు. కొద్ది కష్టమైనా పర్లేదు, ఏదో ఒక విధంగా బయటకు అయితే తీసాను. అది ఎట్లాగా ఉందో మీకు కూడా చూపిస్తాను చూడండి. మామ మీ సైడ్ చేపలు తేలుతూ కనిపించాయి అంటే వాటిని పట్టాలనుకుంటే ఈ స్లింగ్ షాట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ సీజన్ లో చాలా యూజ్ అవుతుంది ఇది. దీంతో పట్టడం కూడా చాలా సింపుల్. ఈ చేపను కొట్టడం ఈజీగా కొట్టేశాను కానీ దీన్ని బయటకు తీయడానికే 30 తిప్పలు పడాల్సి అయితే వచ్చింది మామ. పెద్ద పర్వతం దిగి ఎక్కినట్టు అంత పని అయిపోయింది నా పరిస్థితి. ఇన్ని రకాల ఐటమ్స్ తో బాగా చేపలు పట్టావు కానీ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలో చెప్పలేదు అనుకున్నారు కదా మామ. నేను వాడే ఏ ఐటమ్ కావాలనుకున్నా పైన ఏపీ ఫిషింగ్ స్టోర్ నెంబర్ ఇస్తాను. మీకు స్లింగ్ షాట్ కావాలన్నా ఏ ఐటమ్ కావాలన్నా స్టోర్ లో దొరుకుతాయి. కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.